నమస్తే అందరికీ. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి మనతో పాటు చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ భుజంగరావు మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. చాలా హామీలు ఇచ్చింది. ఎట్లా చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని? ఇప్పుడు మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. మార్పు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. ఎన్నికల ముందు శుష్క వాగ్దానాలు, మభ్యపెట్టే మాటలు, మాయ మాటలు, కల్లిబొల్లి కబుర్లు, అరచేతుల స్వర్గం చూపించేవి. ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు. ఇంకా జనాలకు ఒక ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడేటువంటిది జనం బాధే తన బాధగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాడు కదా. నిజంగా మార్పు ఇచ్చి చేస్తే కేసీఆర్ కడుపు నిండా పెట్టినా, 2000 పెన్షన్ ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, రైతు బీమా ఇచ్చినా, ఇవన్నీ చేస్తున్నా కూడా బ్రహ్మాండమైన పంటలు పండినా, నీళ్లు బాగా అందించినా, ఇంకా ఏదో చేస్తా అంటుండు కదా ఈయన అని ఆశకు పోయి బోర్లపడ్డాడు. వచ్చినటువంటి ముఖ్యమంత్రి దొరకడు, వినడు, కలవడు, మాట్లాడు, చెయ్యడు. ఇప్పుడు అరిగోస ఊళ్ళలోకి పోతే ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఈ ఇక నా నోటితో ఆ పదం అనలేను. ఎక్కడి నుంచి వచ్చిండు ఈ మాయగాడు? మీరు తినే కూట్ల మను పోసుకున్నాం కదా, మేము జీతాలు ఆగం చేసుకున్నాం కదా, నాశనం అయిపోయినాం కదా అని వాళ్ళు విపరీతంగా అవస్థపడుతున్నారు. ఇక విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం అసమర్థతకు ఒకటే ఎగ్జాంపుల్. సకాలానికి యూరియా ఎక్కడి నుంచి ఇచ్చేదో, ఎక్కడి నుంచి రైతులు తీసుకుపోయేదో 10 ఏళ్ల కాలంలో మీరేంలే నేనేంలే ఎక్కడ చూడలే, నిలబడంగా అడగంగా క్యూలు కట్టి చెప్పులు పెట్టి వాళ్ళు మనుషులాడ నిలబడి అరిగోస పడుకుంటే గంటల కొద్దీ దినం కొద్దీ ఉన్నా కూడా ఒక్క యూరియా సంచి కోసం. అంటే నువ్వు పెట్టుకునే తెలివి లేదా, తెచ్చుకునే తెలివి లేదా, స్టాక్ చేసుకునే తెలివి లేదా, రైతులకు సకాలంలో అందించే తెలివి లేదా? ఈయన పరిపాలన బాగా ఇరగదీస్తున్నాడు. ఎట్లా నమ్మాలే? ఇది ఇట్లా ఉండే రైతుల కోస భరోసా అంటివి. ఏడైతే భరోసా? ఎన్ని పంటలకు రైతు భరోసా వేయాలి? నువ్వు చెప్పింది ఎంత? 15,000, ఇచ్చింది ఎంత? 12,000. ఎగ్గొట్టింది ఎంత? 4 3 ఇచ్చి 4 3 అంటే ఒకటి కేసీఆర్ అరేంజ్ చేసిందే. అది కాంట్రాక్టర్ బిల్లులకు చెల్లింపులు చేసి లేటుగా ఇచ్చిన పరిస్థితి. ఒక రైతు బంధు భరోసాను ఒకటి ఎగ్గొట్టిన పరిస్థితి. ఇక రుణమాఫీ, ఎవరికి రుణమాఫీ అయిందని ఊళ్ళోకి పోతే ఇప్పటికి కూడా 100లో 50-60 మందికి రుణమాఫీ అయింది. 40 మందికి గానే లేదు. ఎవడాడు చేసింది? మాకు 7 వచ్చిన పైసలు ఏమన్నా రమ్మని చేసినా అని రైతులు మాట్లాడుతున్నారు. అంటే రుణమాఫీ ఫెయిలు, రైతు భరోసా ఫెయిలు, రైతు బంధు ఫెయిలు. ఇక నీళ్లు ఎడదాకా వచ్చిన నీళ్లు తెలుసునా? నా గ్రామం తుంగతుర్తి, సూర్యాపేట దగ్గర తుంగతుర్తి, నా అక్కడి దాకా వచ్చినాయి. ఆ రైతులు చూడలే. కాళేశ్వరం నీళ్ళు గాడి దాకా వచ్చిన పరిస్థితి చరిత్రలో చూడలే. అంటే ఇదే కాళేశ్వరం ఆనందపడ్డారు. ఇదే కాళేశ్వరంకి సంబంధించి ఒక రిపోర్ట్ వేసిరు పీసీ ఘోషవారి, ఆ కమిటీ వేసిరు, దాని తర్వాత అసెంబ్లీలో కూడా చర్చించారు, ఇప్పుడు సిబిఐకి ఇస్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు సార్? కాళేశ్వరంకి సంబంధించి ఇష్టానుసారంగా కట్టిరు, ప్రజాధనాన్ని వృధా చేసిరు అంటున్నారు. సో మీకు కొంత అవగాహన ఉంది దాంట్లో, ఏం చెప్తారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొన్న పీసీ ఘోష్ కమిషన్ మీద రిపోర్టు పైన అసెంబ్లీలో చర్చ పెడితే, చర్చ కరెక్ట్గా పెట్టాలనుకున్నప్పుడు మీ దగ్గర నిజంగానే మీరు చేసింది ఆ రిపోర్టును తప్పుదారి పట్టేయకపోతే, వక్రీకరణ చేయకపోతే, 665 పేలు 60 పేలు కుదించకపోతే, మీకు పనికి వచ్చే అంశాలు రాసుకోకపోతే, ఎదుటి వాళ్ళను బదనాం చేసే ఆలోచన మీకు లేకపోతే అంత భయం ఎందుకు? ఒక హరీష్ రావు గారు మాజీ మంత్రి ఆడ మాట్లాడుతున్నది, 10 మంది మంత్రులు లేస్తారా? 3 నిమిషాలకు ఒకరు అడ్డుపడతారా? 33 సార్లు అడ్డుపడతారా? మాట్లాడినిచ్చిండ్రా మీరు? ఎందుకు భయం అంతా? వాళ్ళకి తెలియదక్కువతనం, డొల్లతనం బయట పెట్టుకున్నారు. అందులో ఒక మంత్రి అంటాడు, ఒక మంత్రి అడుగుతాడు, ఎంత నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఆయన ఎవరు? జూపల్లి కృష్ణారావు. ఆయన ఆనాడు కూడా బీఆర్ఎస్లో మంత్రే. అవును. అప్పుడంటే అర్థం కాలేదు, ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఆయన ఏమర్థం కాలే? తుమ్మిడిగడ్డ దగ్గర గయ్యే నీళ్ళు ఉన్నాయి, మేడిగడ్డ దగ్గర గయ్యే నీళ్ళు ఉన్నాయి. ఎక్కువ నీళ్ళు ఉంటాయి అని మీరు ఆనంద గట్టిరు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆ నీళ్ళు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆ నీళ్ళు అని అడుగుతాడు ఆయన. అప్పుడు మంత్రి ఉన్నాడు, ఇప్పుడు మంత్రి. రేపు హరీష్ రావు గారు 2-3 సార్లు పరుగు తీసేందుకు అవుతులని 2-3 సార్లు ఆగిండు. వచ్చే కాడికి వెళ్ళి వచ్చినాయి, వచ్చే విధంగా వచ్చినాయి, అన్నిటికి సమాధానం టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు. కావాలన్నా మళ్ళీ లేచి అడిగిండు. అబ్బా ఇక హరీష్ రావు గారు ఆన్సర్ చెప్పట్లే కదా, నేనే హీరోనని సంగతి అడుగుతుంటే ఇంకొక ఆయన బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు, కాగజ్ నగర్ ఎమ్మెల్యే, ఈయన తోక పట్టుకొని ఆయన క్వశ్చన్ అడిగితే మొత్తము వాగుల నుంచి ఎన్ని టీఎంసీల వాటర్ వస్తుందో గడగడ మొత్తం వాగుల పేరు చెప్పాడు. ఇగో గిట్ల గిన్నెలకెళ్ళి గిన్ని టీఎంసీల వాటర్ వస్తుంది అన్నాక
ప్యాక్ చేసుకొని కూర్చున్న పరిస్థితి. పరువు ఎవరిది పోయింది? మీది కదా పోయింది. హౌజులో చర్చ జరుగుతూ ఉంటే కాళేశ్వరం అసలు మెయిన్ ఏందండి, పిసి ఘోష్ అనేటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, ఒక వ్యక్తిత్వానికి నిదర్శనమైనటువంటి వ్యక్తిని. ఆయనను కూడా బోల్తా కొట్టించి మీకేం కావాలనో డైరెక్షన్ ఇచ్చి, మీరు స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే మీరే ఇచ్చి, మీకు అనుకూలంగా రాపించుకొని, హరీష్ రావు గారు చెప్పిన విషయాలు ఉండవు, కేసీఆర్ గారు చెప్పిన విషయాలు ఉండవు, 140 మందిని విచారించినటువంటి విషయాలు ఉండవు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధార పత్రాలు ఉండవు, వాటి మెన్షన్ ఉండదు రిపోర్ట్లో. అవన్నీ ఎడిగిపోయినాయి. అంటే ఇక్కడ పిసి ఘోష్ ఒక మచ్చ, ఒక బురద పూసుకున్న పరిస్థితి కాళేశ్వరంలోకి వచ్చి. సరే వాళ్ళంటే సరే కమిటీ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు. సో ఇప్పుడు సొంత బిడ్డనే, పార్టీకి సంబంధించిన సొంత బిడ్డనే చెప్తా ఉంది హరీష్ రావు తర్వాత సంతోష్ రావులు అవినీతి చేసిరు కాళేశ్వరంకి సంబంధించి అని అంటే బయట పోట్రే అవుతా ఉన్నది. నిజంగానే అవినీతి జరిగింది, అందుకే సిబిఐకి ఇచ్చారు, సొంత బిడ్డనే చెప్తుంది అనేది జనాలు నమ్ముతున్నటువంటి, అంటే జనాలు ఒక అపోహ ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు దీన్ని? ఎవరు నమ్మట్లేదు సార్ జనం. నేను మొన్న ఊరికి పోయించిన, ఇది విన్న తర్వాత జనం ఏమంటారు తెలుసా? తిననోడు ఎవరు సార్? కాంగ్రెస్ 140 సంవత్సరాల చెయ్యని స్కాములన్నీ, చెయ్యని భాగోతాలన్నీ ఇవాళ వీళ్ళేదో తిని వీళ్ళే తిన్నారనే విధంగా 1,00,00,000 కోట్లని మొత్తం ఊదరగొట్టి మాలాండోళ్ళకి అబద్ధాలు చెప్పారు. ఇప్పటిదాకా ఖర్చు పెట్టి 97,000 కోట్లే కదా. 97,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తింటారా సార్? ఇది ఎవరైనా మెడకాయ మీద తలకాయ నోడు చెప్పే మాటేనా అని రైతులు అంటున్నారు. ఇంకా ప్రజలు ఇంకేమంటున్నారు? కవితమ్మ విషయం ప్రస్తావన వచ్చినప్పుడు పాప మా పిల్లకి తెలియదు సార్, పిల్ల తెలియకలదే, మంచిదే, అనుభవం ఉన్నదే, అనుభవజ్ఞురాలే, కానీ ఆ పిల్లని ఏం మాయ చేసిర్రో, ఏం చేతబడి చేసిర్రో సార్. పల్లెటూరులో అంటున్నారు ఏం చేతబడి చేసిర్రో, ఏం మ్యాజిక్ చేసిర్రో, ఏం మంత్రాలు చెప్పించిరో సార్. వాళ్ళు పలికించినట్టల్లా పలుకుతుంది ఈ కవితమ్మ. కేసీఆర్ గారి బిడ్డ గట్టుండదు కదా సార్, పులి బిడ్డ ఆమె, పులి పిల్ల మాట్లాడదు అట్లా. ఆ గింత పిల్లిలాగా అధ్వానం అయిపోయి సరెండర్ అయిపోయి పలికిచ్చినట్ట పలుకుతుందట మాకు అనుమానం వస్తుంది సార్. అంటే వేరే రాజకీయ నన్ను అడిగిన మాట అసలు ఆ కవితమ్మ మనం మాట్లాడిన ఇద్దరు ఒకటేనా సార్, ఏమైనా కవల పిల్లలు రావాలని అడిగింది. లేదు, ఒక్కతే బిడ్డ, కేసీఆర్ గారికి ఒకటే కొడుకు, ఒకటే బిడ్డ. మరి ఆమెకి ఒక్కటేనా సార్ అంటే ఒక్కటే. మరి గింత మార్పు ఎందుకు అని రైతులు ముక్కు మీద వేసుకుంటారు. ఈ అంశం వెనుక ఎవరైనా రాజకీయ శక్తులు ఉన్నాయనుకోవచ్చా కవిత వెనుక? సింపుల్ అండి, అనుకోవచ్చేందండి. స్పష్టంగా అవపడుతుంటే తెలంగాణ తెచ్చిన కాడ నుండి, ఉద్యమం నడిపిన కాడ నుండి సమైక్యవాదులకు కేసీఆర్ టార్గెట్. సమైక్యవాద ముసుగులో కాదు, ప్లాట్ఫామ్ మీద ఉండి అడుగడుగు తెలంగాణకు అడ్డుపడి విఘాతం కలిగించిన చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన రాష్ట్రాన్ని వదిలేసి, ఉన్న రాష్ట్రాన్ని వదిలేసి సగం రాష్ట్రానికి ఏపీకి ముఖ్యమంత్రి అక్కడ పోయిన తర్వాత ఉన్నటువంటి కొత్త ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేయడానికి రేవంత్ రెడ్డి తన శిష్యుడిని ప్రయోగం చేసి డబ్బు మూటలు, డబ్బు సంచులు పంపించి ఎమ్మెల్యేల కొనుగోలు కార్యక్రమం మొదలుపెట్టినప్పుడే అదృష్టం బాగుంది, టైం బాగుంది, తెలివైన ముఖ్యమంత్రి, ఇలాంటి ఆటుపోటు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆ సమాచారం తీసుకొని రెడ్ హ్యాండెడ్గా డబ్బు సంచులతో దొరకబట్టి చేస్తే అప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగిండు కేసీఆర్ గారు. అంటే ఆనాడే ఇయ్యాలగా జరగట్లే కుట్ర, ఆనాడే వచ్చిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర అప్పుడే జరిగింది. ఆ కుట్రల పరంపర కొనసాగుతూనే ఉంది. సమయం అనుకూలంగా లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉండడేమో అని అనుకున్నారు. అంతా సైలెంట్గా లేడు, అవకాశం కోసం ఎదురు చూసుకుంటూ గోతికాండక్కలేక కనిపెట్టుకొని ఉన్నాడు. ఇలా ఏపీలో పవర్ మారంగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావంగానే ఆయన అదృష్టానికి మన కర్మకు ఏరి కోరి మాయమాటలని ఓట్లు తెచ్చి పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కావగానే ఇప్పుడు రైట్ టైం బాగుంది, నా శిష్యుడు అక్కడ ముఖ్యమంత్రి, ఏపీకి ఏం కావాలనో తెలంగాణ నోరు కొట్టి, గొంతు కొట్టి, జలదోపిడి అన్ని రకాలైనటువంటి పరిస్థితిని చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు 10 అడుగులు ముందుకేసిన పరిస్థితి. ముసుగేమో కాంగ్రెస్ది, ప్లాట్ఫామ్ ఏమో కాంగ్రెస్ది, ముఖ్యమంత్రి సీట్ ఏమో ప్రభుత్వాన్ని. చేస్తున్నటువంటి దోస్తానా అక్కడ బడేబాయ్, ఇక్కడ చోటేబాయ్. ఇక్కడ పక్కన ఉన్నటువంటి గురువు చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరికీ శత్రువు ఇక్కడ కేసీఆర్ కాదు. మళ్ళీ చెప్తున్న ప్రజలకు, కేసీఆర్ కాదు, కేసీఆర్ కుటుంబం కాదు, వాళ్ళందరికీ శత్రువు. ఏమన్నాడండి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో? బిడ్డను బతికి తల్లిని చంపిరు అన్నారు. ఏది తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రావంగానే ఏమైనాయి? ఖమ్మం భద్రాద్రి మండలం లోపల 7 ఊళ్ళను తీసేసారు కదా, ఏపీకి అప్పచెప్పాడు కదా, అలా సీలియర్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది కదా. అంటే అడుగడుగున అప్పటి నుంచి ఇప్పటిదాకా బీజేపీ కానీ ఇప్పుడున్నటువంటి ఈ పార్టీ కానీ మేము ఇచ్చినాము, కాంగ్రెస్ మేము ఇచ్చినాము అంటారు. ఇయ్యక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చడుగులో తొలి ఉద్యమంలో 300 మంది ఎందుకు చనిపోయారు పిల్లలు?
మొన్న 1200 మంది పిల్లలు చనిపోయేదాకా ఎందుకు చూసినట్టు? ఇక ఏమన్నా అంటే మనోళ్ళు తెలియకోళ్ళు అడుగుతారు, హరీష్ రావు కాల పెట్టుకుంటా అగ్గిపెట్ట దొరకలేదు అంటాడు. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఆయన ఎన్ని ఉద్యమాలు పలగదీసిండో ఆయన చెప్పాలి. నువ్వు ఎక్కడ ఉద్యమాలు చేసినావు, ఎక్కడ పోరాటాలు చేసినావు, మరి నువ్వెందుకు కాల్చుకోలేదు, నువ్వెందుకు ఉరేసుకోలేదు, నువ్వెందుకు మందు తాగలేదు, నువ్వెందుకు బలిదానం చేసుకోలేదు, నువ్వు సేఫ్గా గడ్డ మీద ఉండి ఉద్యమకారుని ఇంకొకరిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది త్యాగాల పునాదులపైన, బలిదానాలపైన. తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్గాలకు, సకల వర్ణాలకు 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రం వస్తే బతుకు బాగుపడుతుంది, జీవితం మారిపోతుందని ఆశపడ్డటువంటి పరిస్థితుల నుంచి తెలంగాణ వచ్చింది. ఆ ఉద్యమ సారథి అవునన్నా కాదన్నా క్రెడిట్ అల్టిమేట్ గోస్ టు కేసీఆర్. కేసీఆర్ మీద విశ్వాసము, అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వర్గాలు, వర్ణాలు ఆ నాయకుడిని ఫాలో అయ్యింది. సరే, ఒక చదువుకున్నాడు, బుద్ధిమంతుడు, చదువుకున్నాడు కదా, మేధావి కదా, ప్రొఫెసర్ కదా, పనికొస్తాడని జనాన్ని ఎంటేసుకున్నాడు. దిప్పుకోరమ్మని నీకు జేఏసీ ఒప్పచెప్పి ఓ సీట్ అప్పచెప్తే సరే తిరిగినా బాగానే మంచిగానే ఉంది, ఓకే, నీ మీద ఈగ వారణీలే కేసీఆర్ కాడ, తెలంగాణ రాష్ట్రాలు నువ్వు కూడా బాగానే పోయి, నీకేం మాయరోగం వచ్చింది? ఎవరి గురించి అంటున్నా? కోదండరామ్ గురించి అంటున్నా. నీకేం మాయరోగం వచ్చింది? నువ్వు సమైక్యవాదులు ఇంత కుట్ర చేస్తావంటే తెలంగాణ రాష్ట్ర పరిపాలకుడిగా, సంరక్షకుడిగా, రక్షకుడిగా కోదండరామ్ ఎందుకు నోరిప్పట్లేదు? నీకు తెలియదా కాళేశ్వరం కరెక్ట్ ప్రాజెక్ట్ అని? నీకు గోదావరి ఆంధ్ర జలాలు పోకుండా మనం ఆపుకునే దాంట్లో ప్రాజెక్టు కట్టడం సంగతి ఆయనకు తెలియదా? అందరికీ అన్ని తెలుసు. కానీ ఒక రకమైనటువంటి కక్ష, రాజకీయ కక్ష, పర్సనల్ ద్వేషం, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపం. నేను అడుగుతున్నా సూటిగా, ఎవరికి ఏం నష్టం చేసిండు కేసీఆర్? ఎత్తుకోపోయిండా? నీ సొమ్ము ఎత్తుకోపోయిండా? రాష్ట్రాన్ని అమ్ముకున్నాడా? తాకట్టు పెట్టిండా? ఏం చేసిండు? 7 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అప్పని విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు కదా. ఇదే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పెంత అని క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్కి ఏమొచ్చింది? 3,50,000 కోట్లు అప్పు 10 సంవత్సరాల్లో చేసిండు అని అక్కడ సంబంధిత మంత్రి స్పష్టంగా సమాధానం చెప్పాడు. అంటే ఏమర్థం కావాలి జనాలకి? ఇప్పటికీ చెప్పినవన్నీ అబద్ధాలు, డొల్ల మాటలు వక్రీకరించి చెప్పిర్రు అనే విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఈయన ఎంత చేసిండు అప్పుడు రేవంత్ రెడ్డి గారు? 20 నెలలు అవుతుంది. 20 నెలలు ఎంత చేసిండు అంటే 2,28,000 కోట్లు, మొన్న కూడా 4,000 కోట్లు ఇన్నింటి పెట్టిండు అప్పు కోసం. అంటే 2,30,000 కోట్లు 20 నెలలు నువ్వు అప్పు చేసినావు కదా. ఈ లెక్కేసుకొని 10 ఏళ్ళ వరకు చూడవైతివి. అంటే ఈ 2 ఏళ్ళు కాగానే తీసి పక్కకు కొడతారు, బండకు కొడతారా, ఏమి ఉండాడు. కానీ మాట 10 ఏళ్ళు లెక్కేస్తే ఎంత అవుతుందండి? 10-12 లక్షల కోట్ల అప్పు అవుతుంది. మరి ఏం చేసినట్టు నువ్వు? ఏదైనా ప్రాజెక్టు కట్టావా? ఏదైనా ఆస్తి పెంచినావా? ఏదైనా వనరు క్రియేట్ చేసినావా? ఆదాయం పెంచుకోవడానికి ఏమైనా పని చేసినావా? ఒక్కడి కనబడతలేదు కదా. పోని మమ్మల్ని అన్నాడు, మా ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, పెన్షనర్స్ని ఏమన్నాడంటే మొత్తం మీకే తగలబెడుతున్నాం, మీరే తింటున్నారు, ప్రతి రూపాయి కూడా మీకే ఇస్తా, నా జీతం కూడా మీకే ఇస్తా, మీరే పంచురు, ఎవరికేం కావాలో చెప్పుర్రి, ఏ స్కీమ్ ఎవరికి ఆపాలనో చెప్పుర్రి, మీకు అన్ని 5 DAలు ఎడికెళ్ళిస్తా, PRC ఎడికెళ్ళిస్తా, రిటైర్మెంట్ పైసలు ఎడికెళ్ళిస్తా, పోసినా రూపాయలు లేదన్నాడు. కరెక్టే, బాగానే చెప్పినావు, మంచిగానే ఉన్నది. మరి 2,30,000 కోట్లలో మాకు DAలు ఇవ్వకపోతుంది, పెన్షన్ పైసలు ఇవ్వకపోతుంది, PRC ఇవ్వకపోతుంది, ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను అందరినీ కూడా నాశనం చేస్తాడు. ఒకటో గారు జీతాలు ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు జీతం ఇచ్చుడే గొప్ప అని చెప్తున్నాడు. ఎవరికి ఇస్తున్నావు జీతం? అవుట్సోర్సింగ్ వాళ్ళకు 6 నెలలు జీతాలు లేవు, కాంట్రాక్టింగ్ వాళ్ళకు జీతాలు లేవు, ఆశా వర్కర్లకు జీతాలు లేవు, అంగన్వాడీలకు జీతాలు లేవు. హోంగార్డులకు మాత్రం పోలీస్ వ్యవస్థలో ఇంత పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు టైంకి ఏమి వస్తలేవు. 10, 12, 15 దాకా పోతున్నది వాళ్ళకు కూడా. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితిలో మాట్లాడినటువంటి అబద్ధాలకు ఇప్పుడున్నటువంటి పరిపాలనకు పోలిక ఏమైనా ఉందా అని చూసుకుంటే ఎక్కడ కూడా మాలాంటి వాళ్ళకు సామ్యము, పోలిక ఎక్కడ కనబడతలేదు. అప్పుడు చెప్పిన మాటలు వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. అంటే ఆనాటి పాలన బెటరు. కేసీఆర్ పెద్ద కొడుకుగా మాకు అన్ని కడుపు నిండా పెట్టాడు, పాపం కడుపు చల్లకుండా ఎక్కడున్నాడో కానీ బాబు నువ్వే కావాలంటున్నారు జనం, ఆర్తనాదాలు చేస్తున్నారు. అట్లాంటి టైంలో కేసీఆర్ గారు ఎందుకు తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలపైన స్పందించలేదు? డైరెక్ట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసినాడు. మరి అట్లాంటి మేధోశక్తి ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు బురద వెళ్తూనే ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నారు. ఒకవైపు నుంచి సొంత బిడ్డ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది వాళ్ళ పార్టీకి సంబంధించి. కేసీఆర్ మౌనం దేనికోసం? నేను చెప్తున్నా సార్, ఒకటి ఎన్నాళ్ళు ఉన్నా మనం ఎంత మాట్లాడినా, తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా, చాలామంది యూట్యూబ్ల దగ్గర స్టూడియోల కాడికి పోయి ఏం చెప్తున్నారు అంటే అడుగుడే ఆలస్యం. ఆయన చూసినట్టే, ఈయన విన్నట్టే, ఈయన అడిగినట్టే, మొత్తం ఆయన దగ్గర నుండి చూసినట్టే అన్ని కథలు చెప్తున్నారు పిచ్చోళ్ళు. నేనేమంటున్నా అంటే ఇది టీ కప్పులో తుఫాను. తండ్రికి బిడ్డ కాకుండా పోదు.
బిడ్డకు తండ్రి కాకుండా పోడు, అన్నకు చెల్లె కాకుండా పోడు, చెల్లెకు అన్న కాకుండా పోడు, బావకు మరదలు కాకుండా పోడు, మరదలకు బావ కాకుండా పోడు. అందరూ ఎవరండి? కుటుంబ సభ్యులు. మనం ఎవరు? పార్టీ కార్యకర్తలం, క్యాడర్ము, శ్రేయోభిలాషులం, సలహాదారులం, తెలంగాణ రాష్ట్ర శ్రేయోభిలాషులం. ఏం కోరుకోవాలి? ఆ కుటుంబం విచ్ఛిన్నం కావద్దని కోరుకోవాలి. విచ్ఛిన్నం చేస్తున్నది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని అందరు కోడైకి వస్తున్నారు. నేను చూడలే. బీజేపీ గవర్నమెంట్ అమిత్ షా, నరేంద్ర మోడీ చేస్తున్నారు అని ఆడిస్తున్నారు, మాట్లాడిస్తున్నారు, పలికిస్తున్నారు. ఏదో చేతబడి చేసినట్టే ఉంది ఆమె, కానీ జనం అనుకుంటారు ఏం జనం జనం అనుకుంటున్నారు. నేనేమంటున్నా, ఇంకా జనం నాకు ఏం చెప్పారు తెలుసా? మొన్న ఊళ్ళోకి పోతే, అయ్యా వచ్చిండు, కాంగ్రెస్లో చిచ్చు పెట్టిండు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, ఇక వచ్చిండు చిచ్చు పెట్టిండు, రైతులకు చిచ్చు పెట్టిండు, నాశనం అయిపోయినాం మేము. నిరుద్యోగులకు చిచ్చు పెట్టిండు, రోడ్ల మీద వస్తున్నారు. ఉద్యోగాలు చిచ్చు పెట్టిండు, ఊరేసుకొని వస్తున్నారు, రిటైర్లకు రూపాయి రాలే. ఆయన చిచ్చు పెట్టింది ఎవరికి సార్? అందరు కొంపల్లో చిచ్చు పెట్టిండు. ఆఖరికి కల్వకుంట్ల కుటుంబం 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 ఏడ్చి ఆ కొంపలో కూడా చిచ్చు పెట్టినట్టే ఉంది. ఆయన మాయమాటలు మేమెట్లా నమ్మినావు, కవితమ్మ కూడా నమ్మినట్టే ఉంది, మాకు అట్లే అనిపిస్తుందని ప్రజలు అంటున్న పరిస్థితి. దీనికి ఇందాక మీరు అన్నారు కదా, కేసీఆర్ మౌనం ఎందుకు వహిస్తున్నాడు అని అంటే, కుటుంబంలో గుట్టును, కుటుంబంలో విషయాన్ని సరిగ్గా ఏదైతే ఊహించినామో అదే జరుగుతూ ఉంది. వాళ్ళు మాట్లాడతావు, బిడ్డ మా అబద్ధం చెప్తా, అదే ఇంటే బిడ్డ మాట్లాడుతుంది తండ్రి గురించి, బిడ్డ మాట్లాడుతా, మరదలు మాట్లాడుతుంది బావ గురించి, ఏం లేనిదే మాట్లాడుతుందా, జరిగిందే మాట్లాడుతా అనే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. మనం కూడా ఎక్కువ స్కోప్ ఇవ్వకుండా, ఈ చర్చకు అవకాశం ఇవ్వకుండా, నేనేం చెప్తున్నా అంటే, పరిస్థితులు పర్యవసనాలు, పరిస్థితి ఎట్లా మారుతుంది, దాని ఫలితాలు ఏం జరుగుతాయి, వేచి చూసే ధోరణిలో ఉండాలి. సరిగ్గా ఇప్పుడే ఎందుకు జరిగిందంటే, సరిగ్గా ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు కాబట్టి, రాష్ట్ర హైకోర్టు కూడా తప్పుపట్టింది కాబట్టి, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు 665 పేజీలను 60 పేజీలకు ఎందుకు కుదించారు, అంత ఆగమేఘాల మీద పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టిర్రు, మరి దీని మీద ఏం తేల్చకముందే యాక్షన్ పొద్దున్న లేసి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, అసెంబ్లీలో చర్చకు పెట్టి యాక్షన్ తీసుకుంటాము అన్నారు. అసెంబ్లీలో చర్చకు పెట్టారు. ఒక్క హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఇంతమంది అడ్డు తగలాలన్నా, చివరికి తేలింది ఏందయ్యా అంటే, ఏమి తేలలేదు, ఏం జరగలేదు అంటే ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి. హరీష్ రావు గారు మాట్లాడడం వల్ల చాలా విషయాలు జనాలకు కుల్లంకుల్లా అర్థమైపోయింది. అర్ధరాత్రి మంత్రులకు కూడా తెలియకుండా, వాళ్ళకు కూడా సోయి లేకుండా టక్కున కాళేశ్వరం వ్యవహారం అంతా కూడా సిబిఐకి అప్పగిస్తున్న విచారణ చేయడానికి అని ముఖ్యమంత్రి గారు సభలో ప్రకటించడం, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి ఆ సభలో ఉన్న మంత్రులంతా నోరు తెరిచి, ఇది ఎటో తీసుకుపోతున్నాడు, బీజేపీలో చేతిలో పెడుతున్నాడు, ఈయన చక్కదనం, అసలు బీజేపీ ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని వాళ్ళు కూడా అనుకునే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పెట్టిండో లేదో వెంటనే బండి సంజయ్ సంకలు గుద్దుకొని ఎగురుతాడు, ఇక్కడ పెట్టిండో లేదో బీజేపీకి ఇచ్చిండో లేదో రఘునందన్ గారు ఎగురుతారు. అంటే ఏం జరుగుతూ ఉంది అంటే, రేవంత్ రెడ్డి గారు, బీజేపీ, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది కక్షగట్టి కాళేశ్వరం అనే నెపంతో అవినీతి అనేటువంటి బూచి చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకున్నారా? మీరు తెలంగాణ రాష్ట్రం లోపల అస్తిత్వాన్ని దెబ్బతీయదలుచుకున్నారా? ఆత్మగౌరవాన్ని దెబ్బతీయదలుచుకున్నారా? కేసీఆర్ తెలియదు కూడా చేయలే. కేంద్ర ఈడీ, బీడీ, జేడీ, మోడీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు పొద్దున ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చి మీద పడతారో, కక్ష తీర్చుకుంటారో అనే విషయంలో చాలా ముందస్తు ఆలోచనతోని ఒక జీవోదీశుడు, రాష్ట్ర అనుమతి లేనిది ఎవరు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలోకి రాకూడదు విధంగా. ఇప్పుడు ఏం జరిగింది? ఆ జీవోని రద్దు చేసినటువంటి పరిస్థితి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. జీవో రద్దు అయిపోయింది. ఆత్మగౌరవాన్ని తాకట్టు. ఒక పక్కనేమో ఎక్కే విమానం, దిగే విమానం, మోసే సంచులు, ఆత్మ పరిపాలన, కిరాయి పాలన, పరాయి పాలన, అధిష్టాన పాలన, కాంగ్రెస్ ఢిల్లీ పాలన పాలయ్యింది. ఇంకొక పక్కన జరిగిందో జరగలేదో నీళ్ళు అందరికీ అందించిండు, పంటలు బాగా పండినాయి, ఎవరు ఏం తింటే మాకేంది, మాకైతే నీళ్ళు వచ్చినాయి, పంటలు పండినాయి, తినడో లేదో ఇదంతా ఎందుకు, అవసరం లేని సబ్జెక్టుగా రైతులు చూస్తున్న పరిస్థితి. ఇంటి గుట్టు ఇంట్లో పెట్టుకొని నీకు హౌస్ కమిటీ వేసుకుందామని అనుకున్నారట మంత్రులంతా. హౌస్ కమిటీ అంటే ఇక్కడ లేదా? మీరు కాదా? మీరు పనికి రాకపోదురా? సిట్ ఇక్కడ లేదా? రాష్ట్ర పోలీస్ వ్యవస్థ లేదా? నీకు ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదా? ఎందుకు ఢిల్లీ దాకా పోయి ఏం చేయాలి తెలుసుకొని సిబిఐ సక్కదనం చెప్తేగా 30 మొత్తం ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 1000 కేసులు ఉన్నాయి. అప్పచెప్పినాయి 1000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 1000కి వాళ్ళు 100కి 2 కేసులు సక్సెస్ చేసారు, సాల్వ్ చేసారు, 98 పెండింగే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
ఆ పెండింగ్ లిస్టులో ఇది కూడా జరిపోద్ది కదా. ఎందుకు ఇచ్చారా మరి సిబిఐకి పరిష్కారం రానప్పుడు అంటే, ఇక్కడ లేచినప్పుడల్లా, తెలంగాణ పోరాటం జరిగినప్పుడల్లా, కేసీఆర్ గారు బలంగా వాయిస్ వినిపించినప్పుడల్లా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కృష్ణార్జున మాదిరిగా రథాన్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రం లోపల బాగా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంది. బీజేపీకి స్కోప్ దొరికే అవకాశం లేదు. కాబట్టి ఈ తీవ్ర పరిస్థితి రాగానే సిబిఐ భయపెట్టు, బెదిరించు, లోబర్చుకో, బిడాని ఎక్కువ మాట్లాడితే అనుకో సిబిఐ వస్తుంది. ఇట్లా బెదిరించడానికి మాత్రమే సిబిఐకి ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. మొన్న హైకోర్టు అడిగింది, మళ్ళీ ట్రయల్లో నెక్స్ట్ డేట్లో హైకోర్టులో అడిగింది. ఇక్కడ జరుగుతూ ఉంది. మీరు హౌస్లో చర్చించారు కదా అసెంబ్లీలో, మరి సిబిఐకి ఎట్లా ఇచ్చారు అంటే పచ్చి అబద్ధం ఏం చెప్పారు అంటే, కాదు పీసీ కమిషన్ కోర్టు మీద రిపోర్ట్ మీద ఇవ్వలేదు, మేము ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద మీరు విచారణ చేయమని సిబిఐకి చెప్పినాము అన్నారు. కోర్టుకు అబద్ధాలే, ప్రజలకు అబద్ధాలే, ఉద్యోగస్తులకు అబద్ధాలే, పెన్షనర్లకు అబద్ధాలే, నిరుద్యోగులకు అబద్ధాలే, అంతటా అబద్ధాలేనా? 20 నెలలు అయింది, పరిపక్వత రాకూడదా? పరిపాలన పెంచుకోకూడదా? ఏం సామర్థ్యం అండి? రైతులకు యూరియా సంచి వెళ్ళినటువంటి పరిస్థితి కదా. ఇగో ఇది పరిస్థితి. చక్కదనం ఏం చెప్తారు సార్, ఎట్లా ఉండబోతున్నారు రానున్న రోజుల్లో రాజకీయం? ఏం జరగదు, ఏం కాదు. స్థానిక ఎన్నికలు వస్తాయి. సర్వే రిపోర్టు బీఆర్ఎస్ దగ్గరనే లేదు, మా దగ్గరనే లేదు. ఊళ్ళలో ఎక్కువ తిరుగుతాం కాబట్టి ఎక్కడెక్కడ ఏముందనే పరిస్థితి నాకు స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా రిపోర్ట్ తెలుసు, బీజేపీ వాళ్ళకు కూడా రిపోర్ట్ తెలుసు. స్థానిక సంస్థల్లో పరిస్థితి బాగలేదు, అనుకూలంగా లేదు, ఘోరమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘోరమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశాల్లో ఇప్పుడు దెబ్బతీయాలి, నిలువరించాలి అని అంటే చిన్న గందరగోళం కవిత రూపంలో తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి లాగానే కనబడుతుంది. ఎంత మీరు ప్రయత్నం చేసినా ఇది టీకప్పులు తుఫానుగా తేలిపోతుంది, ఎక్కడికి పోదు, ఏం జరగదు, ఏమి తేడా లేదు. పార్టీ క్యాడరు, నాయకులు, జనము ఎవ్వరు కూడా డిస్టర్బెన్స్ కాలే. ఏ ఒక్కరు కూడా కవిత వెంట పోలే, ఏ ఒక్కరు కూడా ఎమ్మడి పోయే పరిస్థితి లేదు. కేసీఆర్ అనేటువంటి వట వృక్షము, ఆ వట వృక్షం కిందనే పార్టీ పటిష్టంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఒక విజయపథాన ఒక కేటీఆర్ గారు పార్టీని నడిపిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా. సూచనలు, సలహాలు, సమస్య వచ్చినప్పుడల్లా అండగా నిలవడానికి హరీష్ రావు ఉన్నాడు. కృష్ణార్జున మాదిరిగా పార్టీని నడిపిస్తున్నాడు. ఇక కేసీఆర్ పెద్ద దిక్కు, పెద్ద అండ, ఉద్యమకారుడిగా ఇవాళ 0.1% కూడా కేసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు అనేది స్పష్టం. ఏమి జరగదు, యథావిధిగా ఉంటుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రజలు పట్టం కడతారని చెప్తా ఉన్నా.